హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అటు చివర ఇటు చివర కట్ చేసి నీట్గా కడిగి పక్కకు పెట్టుకోండి. వీడియోలో నేను చూపించే విధంగా కాకరకాయలకు ఇలా ఘాటు పెట్టి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయండి. ఇక్కడ నేను కాకరకాయలకు పైన చెక్కు తీయలేదండి. మీకు కావాలంటే చెక్కు తీసేసుకోండి, అసలు చేదనేది తెలియదు. ఇక్కడ ఇలాగ గింజలన్నీ నీట్గా తీసేసుకోవాలండి. ఇలా కాకరకాయలు అన్నిట్లోనూ గింజలు తీసి నీట్గా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1/2 దెబ్బ నిమ్మకాయ పిండి, నీళ్లు కొంచెం ఉడకనివ్వండి. నిమ్మకాయ పిండటం వల్ల కాకరకాయలు ఉన్న చేదు వెళ్ళిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడకనివ్వండి. కాకరకాయలు 50% ఉడికే వరకు ఉంచేసి కాకరకాయలు ఉడికాయో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. 50% ఉడికితే సరిపోతుందండి. కాకరకాయలు ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు వంచేసుకొని చల్లనీళ్ళు పోసి కాసేపు పక్కన పెట్టుకోండి. కాకరకాయల స్టఫింగ్ కోసం కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 1 టేబుల్ స్పూన్ శనక్కాయ పప్పులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 2 రెబ్బల కరివేపాకు, 3 కానీ 4 కానీ ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. ఇలాగ అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం చింతపండు ఇందులోనే వేసి ఫ్రై చేయండి. ఆ వేడికి చింతపండు అనేది మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్టవ్ ఆఫ్ చేసేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు మన రుచికి తగినట్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారము వేసి బాగా కలపండి. ఆ వేడి వల్ల ఇవి మసాలాలు మగ్గిపోతాయండి. కాసేపు అలా కలిపి పక్కకు పెట్టేయండి చల్లారేంత వరకు. మనం ఇందాక నీళ్లు వంచి పక్కన పెట్టుకున్న కాకరకాయలను తీసుకొని వాటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయండి. ఇలా ఒత్తితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇలాగ అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న మసాలా చల్లారిందండి, మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో ఇలా స్టఫింగ్ చేసుకోండి. మసాలా అంతా బయటికి రాకుండా ఇలా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మసాలా కారం ఈ కాకరకాయలు అన్నిటికీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇలాగ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. కొంచెం మందపాటి బాండీ అయితే అడుగంటకుండా ఉంటుందండి. ఇలా కడాయిలో అన్నీ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగు అంటుతాయి.
5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ చూశారు కదండి. ఒక సైడ్ ఈ కలర్ వచ్చాక మరో సైడు ఇలాగ తిప్పుతూ ఒక 10 నిమిషాలు కొంచెం సిమ్లోనే కాలనివ్వండి. ఇలా ఉంటే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఉడికాయో లేదో. ఉడికాయండి, అంతేనండి. ఎంతో రుచికరమైన నింపుడు కాకరకాయ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.